ఇక వారి రాజకీయ కిషోర్ గారు దిలీప్ గారు, మీరు కిషోర్ రెడ్డి గారు మాట్లాడినంత విన్నారు, మీరు మీ అబ్జెక్షన్ దిలీప్ గారు. ఇప్పుడు కోరెడ్డి గారికి, ప్రొఫెసర్ శేషు గారికి, దర్శన్ గారికి, మీకు వీక్షకులందరికీ నమస్కారం అండి. ఏదైనా కోరెడ్డి గారు ఏం చెప్పినా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కదా, రకరకాల పద్ధతులు ఆయన డిఫెండ్ చేసుకున్నాడు. జరిగింది, లక్షలాది మంది ఎఫెక్ట్ అయ్యారు, ఇది ఒక పెద్ద అంటే ఇష్యూ, అది నేషనల్ వైడ్ ఒక విద్యార్థి లోకాన్ని కుదిపేసి కదిలించిన ఇష్యూ. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ఆయన చెప్పిన కమిటీ వేయాల్సిందే, సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందే, బాధ్యులు ఎవరో తేల్చాల్సిందే. ఇంత పెద్ద లెవెల్లో జరుగుతున్న ఎగ్జామ్స్ లోపల జరిగినటువంటి పొరపాట్లు అనేది అన్ఫార్చునేట్ అంటున్నాను నేను. అన్ఫార్చునేట్, మా బీజేపీ లీడర్లు చేసి ఉండకపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ప్రైమ్ మినిస్టరే కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో బాధ్యత అన్ని ఏది జరిగినా సీఎం బాధ్యత వహించాలనంటే ఈ దేశవ్యాప్తంగా అయితే కంట్రోల్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరికైతే ఉందో ఆ ప్రైమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి రెస్పాన్స్ ఇవ్వాలి, ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రజలు సహజంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని సీరియస్నెస్ అనేది ఆయన మాట్లాడితేనే అర్థమవుతుంది తప్ప, లేదా దాన్ని సీరియస్ తీసుకోవట్లేదని అనుకునేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగింది స్కామ్ జరిగింది అంటే చాలా క్లియర్ గా రకరకాల ప్లేసెస్ లో, సెంటర్స్ లో ఎటు జరిగింది. ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు 25 lakh పీపుల్ ఇంతకుముందు దర్శనట్టుగా వాళ్ళందరూ ఎక్కడో కోచింగ్ తీసుకొని నానా బాధలు పడి రకరకాల ఊళ్ళ నుంచి వచ్చి సిటీలో క్యాంప్ పెట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని పేరెంట్స్ కష్టపడి ఏదో ఒక రిజల్ట్ అవుట్కమ్ అనేది వాళ్ళకి మెరిట్ ప్రకారంగా ఉంటుందని ఆశించిన సందర్భంలో ఇది మెరిట్ కాదు, ఈ పేపర్లు అమ్ముకుంటున్నారు, కొందరికి అవకాశం వస్తుంది, డెఫినెట్లీ అది ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంది యూత్ ని. మేము కాస్త ఏజ్ ఎక్కువ కాబట్టి ఏ ఇన్సిడెంట్ అయినా తట్టుకుంటామే, బట్ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఒక మ్యాసివ్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో జరిగింది. మొన్న ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు కోరెడ్డి గారు ఇంతకుముందు తెలంగాణలో అయినట్టు దాన్ని మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరికి సంబంధం, మాకు ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వేసిన సిట్టే 101 మందిని అరెస్ట్ చేసింది. వారే చెప్తున్నారు దాదాపుగా 19 మందిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ అని. చేయండి, చేస్తే కదా నిజాలు బయటకు వచ్చింది. అంటే ప్రభుత్వ కార్యాచరణ అన్నది ఒకటేమో పారదర్శకంగా ఉండాలి, రెండోదేమో అందరినీ ప్రొటెక్ట్ చేసే పద్ధతిలో ఉండాలి, ఎఫెక్టివ్ గా ఆ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, థర్డ్ ఏమో మీరు యాక్షన్ తీసుకుంటే డెటరెంట్గా ఉండాలి. డెటరెంట్ అంటే రేపొద్దున మళ్ళీ ఎవరైనా పొరపాటు చేయాలంటే భయపడేటువంటి పద్ధతిలో ఉండాలి. కాదను, ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళను, మంచి వాళ్ళని మీరు కమిటీ కింద వేసి ఉండొచ్చు. కానీ అది ఎలా ఉండాలి అంటే ముందు దీని రెక్టిఫికేషన్ చర్యలు ఏం చేస్తారు, ఆ తర్వాత మీరు ఫ్యూచర్ లో దీన్ని ఎట్లా కంటిన్యూ చేస్తారు, ఇవన్నీ గైడెన్స్ ఇస్తే, ఒక మార్గదర్శనం ఇస్తే లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇది ఒక నమ్మకంతో చదువుకున్నటువంటి, రాసినటువంటి టెస్ట్ ను ఒక పద్ధతిలో నడిపినట్టుంటుంది, దాన్ని పారదర్శకంగా కండక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ డిస్టర్బెన్స్ కాజ్ చేస్తాయి పిల్లలకు పాప. సో వాళ్ళు ఈ రోజు గురైనటువంటి సబ్జెక్ట్, దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఫ్రస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఈ జరుగుతున్న విధానానికి వాళ్ళకు లాస్ కూడా సస్టైన్ అయ్యారు. రకరకాల కోచింగ్ క్యాంపుల్లో పోయి ఇవన్నీ చేస్తారు కాబట్టి. సో అది దాన్ని మనం చెప్తున్నాం తప్ప మోడీ చేసాడను, పలానా బీజేపీ లీడర్ చేసాడను, ఆయనను, లేదా హూ విల్ డూ దిస్? డెలిబరేట్ గా బీజేపీ నాయకత్వం కానీ బీజేపీ మంత్రులు కానీ కావాలని చేస్తారు. అయితే ఎవరు కూడా బదనాంగా కావాలని కోరుకోరు కదా. ప్రియాంక గాంధీ వైరల్ చేసిందన్నా, లేకపోతే అక్కడ పోయి ఆయన మా పార్టీ కాదుగా, మా పార్టీలో అలయన్స్ పార్ట్నర్ ఉన్నాడు కాబట్టి తేజస్వి యాదవ్ ఇట్లా చేశాడు అట్లా చేశాడంటే మళ్ళీ పొలిటికల్ అయిపోయాడు. మీరు పాలిటిక్స్ మాట్లాడి, మేము పాలిటిక్స్ మాట్లాడి, అల్టిమేట్ గా మనం ప్రొటెక్ట్ చేయాల్సింది పిల్లల ఇంట్రెస్ట్ ని. వాళ్ళు ఈ రోజు కన్సర్న్ ఉంటే దాన్ని రెక్టిఫికేషన్ దిశగా మనం ఆలోచించాలి తప్ప పాలిటిక్స్ మాట్లాడుకోవడానికి రకరకాల అంశాలు ఉంటాయి. ఇది పొలిటికలైజ్ చేయకుండా వాస్తవాలు బయట తీసుకొచ్చి మళ్ళా ఇట్లాంటివి జరగకుండా చర్యలు ఏ రకంగా చెప్తారో, చేపడతారో అనేది మన ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి కదా. చెప్పకపోతే డెఫినెట్ గా అందరూ కూడా ఇంకా ఈ అసలు ఎవరైనా న్యాయం జరుగుద్దా, ఏంటి పద్ధతి అనేటువంటి ఆస్కారం, అవకాశం ఏర్పడతాయి. మేము అడిగేది, డిమాండ్ చేస్తుంది అపోజిషన్ ఏంటి అంటే, ఎస్ రేపు పొద్దున మీరు అన్నట్టు పార్లమెంట్ స్టార్ట్ అవుతే ఇంత పెద్ద అంశాన్ని పార్లమెంట్ లో ప్రముఖంగా ఖచ్చితంగా విపక్షాలు ప్రశ్నిస్తాయి. గతంలో కంటే విపక్షం ఈరోజు స్ట్రాంగ్ గా ఉంది. ఇదివరకు యూనిలాటరల్ గా బ్రూటల్ మెజారిటీ ఉంటాయి, లేదు డిపెండెంట్ గవర్నమెంట్ మీది కూడా. మీ పక్షాల వాళ్ళు కూడా రేపు పొద్దున మీతో డిస్కస్ చేసి ఏంటి గొడవ అనేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్ విద్యార్థుల పైన, వాళ్ళ యొక్క మానసిక స్థితి పైన తీవ్రమైనటువంటి ఒక ప్రభావాన్ని గురి చేసినటువంటి అంశం. కాబట్టి దానికి ఈ రోజు చర్చ జరుగుతుంది. అరవైజ్ ఈ చర్చ భారీ అన్నట్టుగా సజావుగా జరిగితే చర్చ ఎక్కడిది అసలు? రైట్, శేష్ గారు, సో ఈ నీటికి సంబంధించి మీరు చూస్తున్నారు, ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటారు. ఐ నో దట్ దీనికి సంబంధించి విద్యార్థులు కూడా